దేవునికి స్తోత్రం, అన్నయ్యకు వందనాలు. కూడొచ్చిన సంఘానికి అందరికీ ప్రైజ్ ది లార్డ్. కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రతి ఒక్కరికి నా యొక్క నిండా వందనాలమ్మా. నా సాక్ష్యం ఏంటంటే, పోయిన నెలలా అన్నయ్యకు నేను చెప్పిన, అన్నయ్య నాకు మంచిగా అనిపించలేదు అన్నయ్య, ఎప్పటికీ అప్పులు అప్పులు అప్పులు, మెయింటెనెన్స్ రాకపోయిందో తెలియలేదు, ఏంటిది విషయం అని అన్నది నాకు అర్థం కాలేదు అన్నయ్య. ఎందుకు ఎన్ని తీసుకొచ్చినా నాకు వెల్తిగానే అనిపిస్తుంది అన్నయ్య, నాకు మంచిగా అనిపిస్తలేదు అని చెప్పినప్పుడు అన్నయ్య మా కోసం ఓ ప్రత్యేకమైన ప్రార్థనలు చేసిండు. కాకపోతే నేను ఆ ప్రార్థనలలో నాకు ఆరోగ్యం బాగాలేక నేను కలవలేకపోయినా, కానీ నాకెందుకో నేను చెప్పినాక ఈ నెల నుంచి అయితే నా మనసు బాగా తేలికగా ప్రశాంతంగా ఉన్నది. నాకు ఈ నెల ఎందుకో సమృద్ధి అనిపించింది, ఇంట్లో మంచిగా అనిపించింది. ఫైనాన్షియల్గానైనా ఇంట్లో సమస్యల విషయంగానైనా నా ఆరోగ్యం ఒక్కటే బాగాలేదు కావచ్చు, కాకపోతే మనసుకు చాలా ప్రశాంతంగా ఉన్నది. దీన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఫైనాన్షియల్గా అయితే ప్రస్తుతానికి బాగున్నాయి ఈ నెలలో అనిపించింది నా మనసు. దేవునికి స్తోత్రం. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక. ఆమేన్. సాక్ష్యము తల్లి, మంచి సాక్ష్యము. నిజంగా దేవుడు వాక్యం ఎప్పుడు కూడా మనల్ని ఆదరిస్తుంది, మనల్ని బ్రతికిస్తుంది, మన హృదయాన్ని తేలిక చేస్తుంది. సహోదరి ఇంతగానో మరి కొన్ని దినాల నుంచి వాక్యం వినలేకపోయినా ప్రతిసారి కూడా నేను 2 రోజులకు 3 రోజులకు ఒకసారి ఫోన్ చేసామ్మా, బాగున్నావా తల్లి, ఎలాగున్నావు, ఆరోగ్యం ఎలాగుందంటే, నేను అస్సలు దిగలేకపోతున్నా, నేను వినలేకపోతున్నా, నాకు ఎంతో బాధ ఉంది, ఈ వాక్యం పోతుంది, నాకెంతో అటే, నా మనసంతా అటే ఉంది అని తల్లి ఎంతో కన్నీరు గార్చింది. ఏం పర్వాలేదమ్మా తల్లి, నీ కొరకు నీ కుటుంబం కొరకు నేను ప్రార్థిస్తా, వీళ్ళంతా కూడా ప్రార్థిస్తున్నారు, త్వరగా కోలుకొని మళ్ళా తిరిగి వాక్యంలో కలుగు తల్లి అని చెప్పిన ప్రతిసారి కూడా ఆదరించాను. నిజంగా అన్న నాకంతా కూడా బాగలేదు, ఆర్థిక విషయాల్లో కొన్ని విషయాల్లో బాగలేదు, నాకు చెప్పినట్టు కొన్ని విషయాలు చెప్పినప్పుడు ఏం పర్వాలేదు తల్లి, అన్నిటి కూడా సర్దు మరుగుతాయి, అన్ని మంచి జరుగుతాయి, మీరు వాక్యంలో వాళ్ళ ఎదుగుతారు, మంచిగా అవుతారు. వాక్యాన్ని వినడానికి మీరు ప్రయత్నం చేయనప్పుడు ఆ తల్లి మళ్ళా వాక్యాన్ని విన్నప్పుడు నిజంగా ఈ నెల మరి తేలికిచ్చాడంట, చక్కటి నెమ్మదిచ్చాడంట, కుటుంబంలో గొప్ప మార్పులు మరి కలిగించేయటం ఆ తల్లి చక్కటి సాక్ష్యం ఇస్తుంది. నిజంగా ఈ ప్రవచనాత్మకమైన సందేశాలు, ఈ మాటలు వినటము ద్వారా ఆ తల్లి పొందిన మేలు తేలికని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ఇవన్నీ కూడా దేవుని కార్యాలు. వీళ్ళు అర్థం కాకపోవచ్చేమో, కానీ అవి వింటున్న వారికి, ప్రతిరోజు వింటూ దాని ప్రకారంగా జీవిస్తున్న వారికి, వారి జీవితంలో ఆ నిజమేంటో వాళ్ళు గ్రహిస్తారు, ఆ సత్యం ఏంటో వాళ్ళు గ్రహిస్తారు. మరి ప్రభు మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని, మీ కలిగిన సమస్తాన్ని దేవుడు దీవించను గాక. చక్కటి సాక్ష్యం అమ్మ. ప్రభు మీ కుటుంబాల్లో ఇంకా తేలికను, ఆర్థిక పరిస్థితులన్నీ కూడా సద్దు మణిగించి మంచిగా సమృద్ధిగా ఇంకా సంతోషంగా మంచి కార్యాలు మీ కుటుంబంలో జరిగించను గాక. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించను గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ తల్లి.